కేవలం 9 ఓట్లతో ఎంపీని గెలిపించిన చరిత్ర ఆ పార్లమెంట్ ఓటర్లది. అయితే తెలుగుదేశం లేదంటే కాంగ్రెస్ మధ్య పోటీ ఉండేది. 4 దశాబ్దాల చరిత్రను గత ఎన్నికల్లో తిరగరాసేసింది వైసీపీ. అదే దూకుడుతో మరోసారి బీసీ నాయకత్వానికి ఛాన్స్ ఇచ్చింది. అటు కూటమి తరపున తొలిసారి బీజేపీ పోటీకి దిగింది. ప్రచారం నుంచి పోలింగ్ వరకు బీజేపీ వైసీపీ మధ్య ఉత్కంఠభరితంగానే జరిగింది. స్వయంగా ప్రధాని మోడీ రంగప్రవేశం, భారీ సభతో హోరెత్తిన కూటమి ప్రచారం, సిద్ధం సభలతో పోటెత్తించిన సీఎం జగన్, కేంద్ర మంత్రులు, స్టార్ క్యాంపెయినర్ల హంగామా. ఇది అనకాపల్లి జిల్లా పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తీరు. గతంలో ఎన్నడూ లేనంత హైప్ ఈసారి ఓటర్లకు కొత్త అనుభవాన్ని పరిచయం చేసింది. కారణం, ఇక్కడ బరిలోకి దిగిన అభ్యర్థులు వాళ్ల రాజకీయ, ఆర్థిక, సామాజిక నేపథ్యం. బీజేపీ వైసీపీ డైరెక్ట్ ఫైట్కు దిగడంతో పోటీ రంజుగా సాగింది. కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ బరిలోకి దిగితే, అధికార పార్టీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడును పోటీ చేయించింది. ఎలాంటి అంచనాలు లేని అనకాపల్లిలో ఉద్దండులు బరిలోకి దిగడంతో సీన్ మొత్తం మారిపోయింది. ఇక్కడ పార్టీల బలాబలాలతో పాటు నేతల వ్యక్తిగత చరిష్మా కీలకమైంది. పోటీ చేయాలనే ఆలోచనతో 6 నెలల ముందు నుంచే గ్రౌండ్ వర్క్ చేసిన సీఎం రమేష్ ప్రచారం నుంచి పోల్ మేనేజ్మెంట్ వరకు దూసుకుపోయారు. మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా కనెక్ట్ అయ్యారు. సీఎం రమేష్ అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థులు, టీడీపీ జనసేన కేడర్కు కాన్ఫిడెన్స్ పెరిగింది. అనకాపల్లి అభ్యర్థి విషయంలో కూటమి, వైసీపీలు గుంభనంగా వ్యవహరించాయి. బీజేపీ పోటీని ముందే ఊహించిన వైసీపీ కాపు, వెలమ నాయకత్వంలో ఎవరిని పెడితే గట్టి పోటీ వస్తుందనే లెక్కలు వేసుకుంది. మంత్రి అమర్నాథ్ పేరు ప్రచారంలోకి వచ్చినప్పటికీ అనేక తర్జన భర్జనల తర్వాత డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడును బరిలోకి దించింది. బలమైన వెలమ సామాజిక వర్గానికి పెద్దపీట వేశామనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి వెళ్లేలా చేసింది. లోకల్, నాన్ లోకల్ అంటూ ముత్యాల నాయుడు జనంలో పెద్ద చర్చే పెట్టారు. అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం 1962లో ఏర్పాటైంది. మొదటి నుంచి ఇది జనరల్ కేటగిరీలోనే కొనసాగుతోంది. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో పాయకరావుపేట, పెందుర్తి, మాడుగుల, చోడవరం, అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం ఉన్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి అడ్డా. ప్రాంతీయ పార్టీల రాకతో పూర్తిగా మారిపోయింది. ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరగగా 9 సార్లు కాంగ్రెస్, 5 సార్లు టీడీపీ గెలిచాయి. ఈ చరిత్రను గత ఎన్నికలో తిరగరాసేసింది వైసీపీ. 2019లో లోక్సభ పరిధిలో అన్ని స్థానాలను స్వీప్ చేసేసింది. బీశెట్టి సత్యవతి 89,192 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. టీడీపీ, వైసీపీ 2 పార్టీలు గౌర సామాజిక వర్గానికే టికెట్లు కేటాయించాయి. అభ్యర్థుల వ్యక్తిగత అంశాల కంటే జగన్ వేవ్ దుమ్ము రేపింది. ఆ ఎన్నికలో 12,40,456 ఓట్లు పోలయ్యాయి. 81.54% పోలింగ్ నమోదైంది. వైసీపీ అభ్యర్థి సత్యవతికి 5,86,226 ఓట్లు పడితే వైసీపీ షేర్ 47.33%. ఈ నియోజకవర్గంలో కాపు, గౌర సామాజిక వర్గాలతో పాటు వెలమల కీలకం. మొత్తం ఓటర్లలో 70% ఈ 3 సామాజిక వర్గాల వాళ్లే ఉంటారు. అందుకే అనకాపల్లి ఎంపీగా ఈ 3 కమ్యూనిటీల నేతలే అవకాశాలు దక్కించుకుంటూ వస్తున్నారు. ఈ 3 సామాజిక వర్గాలు బలమైనవి కావడంతో ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ను చాలా జాగ్రత్తగా అప్లై చేస్తూ ఉంటాయి రాజకీయ పార్టీలు. ఈ ఎన్నికల్లోనూ అదే జరిగింది. ప్రాంతాలు వేరైనప్పటికీ ప్రధాన ప్రత్యర్థులైన సీఎం రమేష్, డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు వెలమనేతలే. 15,96,916 మంది ఓటర్లు ఉంటే 13,09,977 ఓట్లు పోలయ్యాయి. 82.03% పోలింగ్ నమోదైంది. అనకాపల్లిలో స్థానిక నాయకత్వానికే ప్రజలు పట్టం కట్టడం కనిపిస్తుంది. పార్టీల ప్రభావం కంటే అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్ కీలకం. ఇక్కడి నుంచి గెలిచి ఢిల్లీ సభకు వెళ్లిన వారు మంత్రులయ్యారు. ఈ స్థానంలో అరుదైన రికార్డులున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు హ్యాట్రిక్ విజయం సాధించారు. ఇదే అనకాపల్లి నుంచి 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి కేవలం 9 ఓట్ల మెజార్టీతో గెలిచి సంచలనం సృష్టించారు కొణతాల రామకృష్ణ. అప్పలనాయుడు తర్వాత కాంగ్రెస్ నుంచి 2 సార్లు విజయం సాధించిన ఎంపీ కూడా కొణతాల ఒక్కరే. 1996 తర్వాత రాజకీయాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. టీడీపీ తరఫున మాజీ మంత్రులు అయ్యన్న, గంట, అవంతి శ్రీనివాస్ వంటి వాళ్లు ప్రాతినిధ్యం వహించారు. 2009 నుంచి ఈ సీట్లో పోటీపై ఇతర ప్రాంత నాయకత్వం కన్నుపడింది. ప్రజారాజ్యం పార్టీ తరఫున అల్లు అరవింద్, టీడీపీ తరఫున నూకారపు సూర్యప్రకాష్ రావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సబ్బం హరి పోటీ చేశారు. త్రిముఖ పోరులో లోకల్ ఫీలింగ్తో సబ్బం హరి గెలిచారు. ఈ దఫా ఎన్నికలు గతం కంటే పూర్తిగా భిన్నమైనవిగా చూడాల్సి ఉంటుంది. తొలిసారి ఇక్కడ బీజేపీ పోటీ చేయడం నిర్మాణాత్మక బలం లేకపోయినా కూటమి పార్టీల ఓటు బ్యాంకుపై ఆధారపడింది. ఇక్కడ సీఎం రమేష్ అభ్యర్థిత్వం ఖరారు కావడం పెద్ద బూస్ట్. సీఎం రమేష్కు రాజకీయ వర్గాల్లో మంచి గుర్తింపు ఉంది. ఆర్థికంగానూ బలమైన వ్యక్తి. ఇవన్నీ కలిసి వస్తాయనే బీజేపీ రమేష్ను అనకాపల్లి నుంచి పోటీకి దించింది. వ్యూహాత్మకంగా ఎన్నికల రణరంగంలో అడుగుపెట్టిన సీఎం రమేష్ తక్కువ సమయంలోనే ప్రజలకు చేరువయ్యారు.
కమలం సింబల్ను వాయువేగంతో గ్రామీణ ఓటర్లకు పరిచయం చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇక్కడ కూటమికి జనసేన ఓటింగ్ టర్నింగ్ పాయింట్. సంస్థాగతంగా బలమైన టీడీపీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయనుంది. దీంతో ఓట్ ట్రాన్స్ఫర్ ఎంత మేరకు జరిగిందనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. 7 అసెంబ్లీ స్థానాల్లో 3 చోట్ల జనసేన, 4 స్థానాల్లో టీడీపీ పోటీ చేశాయి. ఎంపీ సీట్లో బీజేపీ పోటీ చేయడంతో ఓటర్లను కన్ఫ్యూజ్ చేస్తుందనే అనుమానాలు ఉన్నాయి. చైతన్యం పెరిగిన తర్వాత ఆ దిశగా ఆస్కారం తక్కువేనని కూటమి కాన్ఫిడెంట్గా ఉంది. అయితే గ్రామీణ ఓటర్ల పరిస్థితి ఏంటి అనేది అంతుపట్టడం లేదు. అటు వైసీపీ డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడును బరిలోకి దించి కూటమికి కుదుపు తెచ్చింది. కాపుల తర్వాత వెలమ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ అధికంగా ఉన్న చోట డిప్యూటీ సీఎం ఫ్యాక్టర్ ఎంత అనేది ప్రశ్న. నూతన జిల్లాగా ఏర్పడిన అనకాపల్లిలో సంక్షేమ పథకాలు విస్తృతంగా ప్రజలకు చేరాయనే అంచనాలు ఉన్నాయి. మహిళా ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారు అనేది తేలాలి. సీఎం రమేష్ దూకుడిని తట్టుకుని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు నిలబడలేకపోయారని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. మాడుగుల నియోజకవర్గం దాటి రాజకీయం చేసిన అనుభవం లేని బూడి మిగిలిన ఎమ్మెల్యే అభ్యర్థులను సమన్వయం చేసుకోవడంలో తలబడ్డారనేది ఓ విశ్లేషణ. మొత్తంగా అనకాపల్లి పోరు అత్యంత రక్తి కట్టించేలా జరిగింది. ఇక్కడ విజయంపై బీజేపీ చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తోంది. మెడికల్ కాలేజ్ నిర్మాణం, 5 ఏళ్ల కాలంలో ఏర్పాటైన పరిశ్రమలు, మత్స్య పరిశ్రమ అభివృద్ధి, పూడిమడక జెట్టి నిర్మాణం వంటి హామీలు వైసీపీకి సానుకూల అంశాలు. అదే సమయంలో కనీస మరమ్మతులు లేని రోడ్లు, ఆశించిన స్థాయిలో రాని పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు లేకపోవడం వంటివి ప్రతికూల అంశాలు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పూర్తి కాకపోవడం మరో ముఖ్యమైన సమస్య. ప్రధాన జలాశయాల మరమ్మతులు, ఆలయ, పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ఫోకస్ చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రజలు అవకాశం ఇస్తే అనకాపల్లి జిల్లాను అభివృద్ధి బాటలో తీసుకువెళ్లే దిశగా కృషి చేస్తానని సీఎం రమేష్ హామీలిచ్చారు. అనకాపల్లి జిల్లాలో ఏటికొప్పాక బొమ్మల పరిశ్రమకు చేయూత, పూడిమడక ఫిషింగ్ జెట్టి, ఇథనాల్ పరిశ్రమను తీసుకురావడం ద్వారా చెరకు రైతుల సమస్యల పరిష్కారం వంటివి రైతులను ఆలోచనలో